అందరికీ నమస్కారం అండి. నా పేరు పెమ్మిరెడ్డి మురళీకృష్ణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చేస్తున్నాను. ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే 10th క్లాస్లో జరిగిన ఫలితాల్లో జరిగిన తప్పిదాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా దేశంలోనే ఎక్కడ జరిగినట్టు విధంగా ఇప్పటివరకు ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా రీవాల్యుయేషన్లో 11,000 మంది పైచీలుక 10th క్లాస్లో ఉత్తీర్ణులు కావడం అంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ గవర్నమెంట్లో? అంటే ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అని ప్రశ్నించే ముందు అధికారులు తప్పిదం చేసినా ఎవరు తప్పిదాలు చేసినా సరే ఆ ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే 11,000 మంది రీవాల్యుయేషన్లో అయితేనే రీకౌంటింగ్లో అయితేనే 11,000 మంది 10th క్లాస్ మానుకల్లో ఉత్తీర్ణులు కావడం అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే ఎక్కడ జరిగింది తప్పిదం ఎక్కడ జరిగినా సరే బాధ్యత వహించవలసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆ బాలబాలికలు ఎంత ఆందోళనకు గురై ఉంటారు. ఎందుకంటే నెంబర్ 1 స్టూడెంట్స్ అంటే దీంట్లో చాలా విచిత్రం ఏంటంటే 22, 23, 24, 26 మార్కులు వచ్చిన వాళ్ళకి రీవాల్యుయేషన్లోని రీకౌంటింగ్లోని 96, 98 వచ్చినాయంటే అంటే ఎంత మంచి స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా, ఎంత బాగా చదివిన పిల్లలు వాళ్ళందరూ కూడా. అటువంటి పిల్లలకి నేను IIIT కొడతాను, IIITకి వెళ్తాను అనే ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు ఈ ఫలితాలు చూసి ఈ ఫలితాల్లో దొరికిన తప్పిదాలు చూసి ఏమైనా అఘాయిత్యాలు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అతి ముఖ్యమైన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈ రేపొద్దున ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ తెలుగుదేశం పార్టీ వర్గాల ప్రచారం చేసుకుంటున్న వ్యక్తి ఆధీనంలో ఉన్న ఈ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ. మరి అటువంటి విద్యాశాఖలోనే ఇటువంటి తప్పులు దొరకడం అంటే ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే హాస్యాస్పదం అంటే వారు ఎలా తీసుకున్నారో తెలియదు, కానీ ఈ విషయం చాలా సీరియస్ అయిన విషయం. ఆ బాలబాలికలు ఆ తల్లిదండ్రులు దృష్ట్యా చూసుకుంటే అంటే నాకు డౌట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీలను నేను నెరవేరుస్తాను, లేదంటే అన్ని సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, ఎలా ఇస్తారంటే సంపద సృష్టిస్తాను అని చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు. అంటే సంపద సృష్టించడం అంటే దయవుంచి ఈ రకంగా మీరు సంపద సృష్టించొద్దండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే రీవాల్యుయేషన్లో కానీ రీకౌంటింగ్లో కానీ ఈ విద్యార్థులు మాల్యంగంలో ఫెయిల్ అయిన విద్యార్థులు రీవాల్యుయేషన్కి ఒక 500, రీకౌంటింగ్కి 1000 రూపాయలు చొప్పున కొన్ని వేల మంది ఈ బోర్డుకి దరఖాస్తు కట్టుకున్నారు. రీవాల్యుయేషన్కి 500, రీకౌంటింగ్కి 1000 రూపాయలు మొత్తం మీద అలాగే. అంటే ఈ విధమైన సంపద మాత్రం దయచేసి సృష్టించొద్దండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు సార్ వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళని చదివించుకున్నారు. దయవుంచి ఆ దేవుడు దయ వల్ల మనందరి అదృష్టం వల్ల ఎవరు ఏ పిల్లలు ఏ అఘాయిత్యానికి పాల్పడలేదు. కానీ పాల్పడి ఉంటే ఈ పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీ గవర్నమెంట్లో జరిగిన ఈ తప్పిదం మీరు అధికారుల మీద వేయచ్చు, లేకపోతే టీచర్స్ మీద వేయచ్చు, ఎవరి మీద వేసినా సరే బాధ్యత మాత్రం మీరే వహించాలి. బాధ్యత వహించవలసిన అవసరం కూడా మీ మీద ఉంది. అంటే నేను ఎలా అంటున్నాను, ఇది రాజకీయం చేస్తున్నానని కాదు, కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ చిన్న పొరపాట్లు అధికారుల వల్ల జరిగినా సరే మీరు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇవాళ అదే మీరు స్వీకరించాలి, తప్పదు. ఎందుకంటే ఇది మామూలు తప్పిదం కాదు. ఇది అంటే మీడియాలో ఏదో చిన్నగా వేస్తున్నారు, కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుంటే హెడ్లైన్స్లో ఉంది ఈ న్యూస్ అంతానే. కాకపోతే ఏంటంటే మీడియా సపోర్టు మీకు మీ సొంత మీడియాలో ఉండడం వల్ల ఏ మీడియాలో నుంచి దీనికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, కానీ చాలా పెద్ద ఇష్యూ సార్ ఇది. ఎందుకంటే మీరు రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పటికి వాళ్ళు మళ్ళీ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టుకుని పాస్ అయ్యేటప్పటికి IIT IIITది కూడా గడువు దాటింది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే గడువు మళ్ళీ పెంచారు, అది చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే బాధ్యత మీరు వహించి, ఎందుకంటే ఈ పూర్తి బాధ్యతను మీ మీద వేసుకుని మీరు వహించి ఏదైతే విద్యార్థుల దగ్గర రీకౌంటింగ్కి రీవాల్యుయేషన్కి మీరు ఫీజు కట్టించుకున్నారో ఈ పాస్ అయిన 11,000 మంది, అంటే రీవాల్యుయేషన్లోని రీకౌంటింగ్లోని దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో 11,000 పైచీలుక మార్కులు డిఫరెన్స్ వచ్చి పాస్ అయ్యారు. కాబట్టి ఆ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా మీరు కట్టించుకున్న
రీవాల్యుయేషన్ ఫీజు కానీ రీకౌంటింగ్ ఫీజు కానీ తిరిగి వారి ఖాతాల్లో కానీ వారికి జమ అయ్యాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తూ ఇటువంటి తప్పిదాలు మరొకసారి దొరలకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి పూర్తి బాధ్యత మీరు వహించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సార్, మనం పార్టీ తరఫునే కాకుండా అంటే పార్టీ మహానాళ్ళు, పార్టీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిలు వీటి మీద కూడా కాకుండా మన కింద ఏం జరుగుతుంది, మన మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుంది, మనం ఏ విధంగా ప్రజలకు జవాబుదారుగా ఉంటున్నాం అనే అంశాల మీద కూడా మనం దృష్టి పెడితే ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగవు కూడా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా జరగకూడదని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయంలో విద్యార్థులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి అండదండలు మేము అందిస్తామని చెప్పేసి, ఎందుకంటే చాలా చిన్నారులు ఉంటారు సార్ దాంట్లో. అంటే నారాయణ కాలేజీ అది అలాంటి కాలేజీల్లో చదివే విద్యార్థులు పర్లేదు, కానీ చాలా చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు అందరూ కూడా చాలా చిన్న వ్యక్తులు, వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళే వ్యక్తులు. వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు 500 రూపాయలు నేను బాగా రాశాను, ఎందుకు ఫెయిల్ అయిందో నాకు అర్థం కావట్లేదు, డాడీ 1000 రూపాయలు ఫీజు కడదాం లేక 500 ఫీజు కడదాం అని చెప్పేసి రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్కి ఫీజులు కట్టి వాళ్ళు చాలా కష్టపడి 500 1000 రూపాయలు కూడా ఫీజులు కట్టుంటారు. అటువంటి వారిని ఆదుకుని ఆ ఫీజుల్ని తిరిగి వాళ్ళకి, ఎందుకంటే తప్పిదం అనేది గవర్నమెంట్ చేసిన తప్పిదం, గవర్నమెంట్ చేసిన తప్పిదానికి ఆ పిల్లల తల్లిదండ్రుల బాధ్యత వహించవలసిన అవసరం అయితే లేదు. దీన్ని ప్రత్యేకంగా మీరు శ్రద్ధ తీసుకుని వాళ్ళ అమౌంట్లో వాళ్ళకి తిరిగి ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.